అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉషా. ఈ రోజు వీడియో నేను ప్రీవియస్ వీడియోలో నర్సింగ్ స్టోర్లో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ మీకు చూపించాను కదా. సో వాటిని నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను అని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఎక్కువగా ఫ్యాబ్రిక్ షాపింగ్కి వెళ్తున్నాను అంటే ముందుగానే కొన్ని అవుట్ఫిట్స్ అయితే చూసే వెళ్తాను. అంటే ఎలాంటి అవుట్ఫిట్స్ నేను తీసుకోవాలి, వాటికి ఫ్యాబ్రిక్స్ ఎలాంటివి తీసుకోవాలని ముందే చూసి వెళ్తాను. అండ్ నెక్స్ట్ నేను ఎక్కువగా అయితే పింట్రెస్ట్ యాప్ని యూజ్ చేస్తాను అండి. అంటే అవుట్ఫిట్స్ ఎక్కువ డిజైన్స్ అండ్ ఎక్కువ మోడల్స్ ఉంటాయి అందులో. సో అందుకని పింట్రెస్ట్లో చూసి సెలెక్ట్ చేసుకుంటాను. సో నేను స్టిచ్ చేయించుకున్న ఫస్ట్ అవుట్ఫిట్ ఇది ఎల్లో కలర్ అండి. ఇది నేను హల్దీ ఫంక్షన్ కన్నా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ నేను బాడీకి వచ్చేసి ఇట్లా కొంచెం ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేది తీసుకున్నాను. ఇది ఇంకా ఇది నేను 3 మీటర్స్ తీసుకున్నాను. మా పాపకి నాకు ఇద్దరికి సరిపోయింది. ఆమెకి ఫ్రాక్లా స్టిచ్ చేయించాను అండ్ నెక్స్ట్ టాప్లా స్టిచ్ చేయించుకున్నాను. ఆ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. కిందనేమో నేను ఒక 5-6 ఇంచెస్ యాక్చువల్లీ ఇట్లా పెట్టేవి ఫ్రిల్స్ ఉంటాయి, టక్స్ ఉంటాయి, ప్లేట్స్ ఉంటాయి, ఇలా అన్ని అంబ్రెల్లా కట్ పెట్టించుకున్నాను. బ్యాక్ ఏమో హుక్స్ పెట్టించుకున్నాను. సో ఇది అండ్ నేను కిందన స్కర్ట్ స్టిచ్ చేయించుకున్నాను అండి. ఇది ప్లెయిన్ టిష్యూ. నేను 6 మీటర్స్ తీసుకున్నాను. మా పాపకి నాకు ఇద్దరికి సరిపోయింది. ఈ డ్రెస్కి నేను స్టిచ్చింగ్కి 600 పే చేశాను అండి. యాక్చువల్లీ ఈ రోజుల్లో మనం ఫ్యాబ్రిక్స్ అన్ని తీసుకున్న దానికంటే స్టిచ్చింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది బొటిక్లో. అట్లా నేను బొటిక్ ఏమి లైనింగ్ క్లాత్స్ అన్నీ కూడా నేనే ఇస్తాను. సో లైనింగ్ క్లాత్స్ నేను ఇస్తాను. ఓన్లీ స్టిచ్చింగ్ అతనికి ఇది 300 అండ్ ఇది 300 చేశాను. సో నాకైతే వర్తిబుల్ అని అనిపించింది. వేసుకున్నా కూడా ఫినిషింగ్ కూడా నాకు బాగానే ఉందండి. వేసుకున్న మంచి స్టిచ్ చేసి ఇస్తారు. పదే ఈయన అవసరం కూడా లేదు. సో ఇదొకటి. ఇంకా ఇదొకటి. యాక్చువల్లీ ఈ డ్రెస్ నాకు కలర్ చాలా బాగా నచ్చింది, లావెండర్ కలర్. నేను ఈ అవుట్ఫిట్ని ఆల్రెడీ మీతో షార్ట్స్లో షేర్ చేసుకున్నాను. సో ఇది నేను ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో దీనికి మాత్రం హైలైట్ స్లీవ్స్ అండి. నాకు స్లీవ్స్ చాలా బాగా నచ్చాయి. పాయింట్ స్లీవ్స్ పెట్టించుకున్నాను అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టించాను. ఇది ఫ్రంట్ వచ్చేసి నేను టక్స్ పెట్టించానండి. టక్స్ పెట్టించుకున్నాను. యాక్చువల్లీ నెక్ నేను స్పేరే పెట్టించాను. సింపుల్గా ఉంటుంది, నాకు సెట్ అవుతుందని. ఇది కూడా నేను చూసి బాక్స్ ప్లేట్స్ పెట్టండి, నా దగ్గర బాక్స్ ప్లేట్స్ ఏం లేవు. సో బాక్స్ ప్లేట్స్ పెట్టండి, సెట్ అవుతుందేమో అని బాక్స్ ప్లేట్స్ పెట్టించుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి అనేది బోటాయ్ అనేది జర పెద్దగా పెట్టమని చెప్పాను. అతను ఫ్యాబ్రిక్ మిగలలేదు, మరి ఏమో నేను అడగలేదు కూడా, తీసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఈ అవుట్ఫిట్ ఒకటి. నేను దీనికి 5 మీటర్స్ ఆర్గంజా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆర్గంజాకి మ్యాక్సిమం ఎక్కువ సాటినే యూజ్ చేస్తున్నాను. అంటే సాటిన్ వేస్తేనే దాని లుక్ అనేది బాగా కనిపిస్తుంది. నేను సాటిన్తో ఫినిషింగ్ కాకుండా లోపల కాటన్ కూడా వేపించుకున్నాను. ఎందుకంటే మనము సాటిన్ అనగానే చిరాగ్గా డ్రెస్ వేస్తే కంఫర్ట్గా ఫీల్ అవ్వము. సో కాటన్ వేపించుకుంటే కొంచెం మనకి కంఫర్ట్గా ఉంటుంది డ్రెస్ వేసుకున్నా సరే. సో దీనికి స్టిచ్చింగ్కి నాకు 600 తీసుకున్నారండి. అండ్ నెక్స్ట్ ఇది ఒక కార్డ్ సెట్ అండి. నేను ఇది కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను. నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ కలర్ నా దగ్గర లేదు కూడా. అండ్ దీని మీద వచ్చిన ప్రింట్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు ఇది నైట్ వేర్గా యూజ్ అవ్వాలి, ట్రావెలింగ్ టైంలో యూజ్ అవ్వాలి, కంఫర్ట్గా ఉండాలని స్టిచ్ చేయించుకున్నాను. కింద ఫ్రిల్స్ పెట్టించి స్టిచ్ చేయించాను. లైక్ నేను ప్రతిదానికి రిఫరెన్స్ పిక్స్ కూడా చూపిస్తాను మీకు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా స్టిచ్ చేయించాను. ఇది ఎలాస్టిక్ కాదు, జస్ట్ స్టిచ్ చేశారు అతను, ఫ్రిల్స్లా పెట్టించేసి స్టిచ్ చేయించారు ఇది. అండ్ బ్యాక్ కూడా నేను రౌండ్ నెక్ పెట్టించాను, థ్రెడ్స్ కూడా పెట్టించుకున్నాను. సో నాకు ఇది కంఫర్ట్గా ఉండాలని నేను కిందన ప్లాజోనే పెట్టించుకున్నాను. ఇది నేను బాటమ్ అండ్ బాడీకి నేను మొత్తం 3.5 మీటర్స్ తీసుకున్నాను. 3.5 మీటర్స్ అంటే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో దీనికి నేను పాకెట్ కూడా పెట్టించుకున్నాను. అండ్ మనం ట్రావెలింగ్ టైం అట్లా మొబైల్స్ క్యారీ చేస్తాం కదా, సో పాకెట్ కూడా పెట్టించుకున్నాను. సో నేను వేస్ట్ దగ్గర ఇట్లా ఎలాస్టిక్ పెట్టించాను. సో ఇది నేను స్టిచ్చింగ్కి అంటే మనకు ఆన్లైన్లో కూడా ఇట్లా దొరుకుతాయి కదండి, స్టిచ్ చేయించుకోవచ్చు మీరు అనుకోవచ్చు. ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. బట్ ఏంటంటే ఆన్లైన్కి కొంచెం మనకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు,
కొంచెం స్టిచ్ చేయించుకుంటే సాటిస్ఫై అవుతాము. అండ్ నేను స్టిచ్చింగ్ కూడా ఎక్కువ అమౌంట్ అయితే మాత్రం నేను స్టిచ్ అయిపోయాను, ఆన్లైన్లోనే తీసుకుంటాను. దీనికి నాకు స్టిచ్చింగ్కి రెండిటికి కలిపి 400 అయ్యింది. 150 సారీ, రెండింటికి కలిపి 300 అయింది. ఈ ప్యాంటుని ఓన్లీ నేను స్టిచ్ చేయించుకున్న టాప్ మీదే కాకుండా దీన్ని నేను లైక్ నైట్ టైంలో అండ్ వీటి మీద క్రాప్ టాప్స్ అండ్ టీషర్ట్స్ అట్లా కూడా ట్రై చేద్దామని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇదే కాదు, దీనిలాగా ఇంకో ప్యాంటు కూడా స్టిచ్ చేయించుకున్నాను, నావీ బ్లూ కలర్. ఇదొకటి, ఇది కూడా నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను అండి. ఓన్లీ ప్యాంట్కి 2.5 మీటర్స్ సరిపోయింది. సో దీనికి కూడా స్టిచ్చింగ్ 150 రూపీస్. కాకపోతే దీనికి నేను ఫ్రంట్ ఇలా వేస్ట్ దగ్గర ఎట్లా పెట్టారు, బ్యాక్ ఏమో ఎలాస్టిక్ పెట్టారు. దీనికి అలాగే పెట్టమని చెప్పాను, అతను మర్చిపోయినట్టున్నారు. నేను ఒక ఆఫ్ వైట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కదా, 1.5 మీటర్ తీసుకున్నాను. సో దాన్ని నేను బ్లౌజ్లో స్టిచ్ చేయించుకున్నాను విత్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఎందుకంటే నాకు వైట్ బ్లాక్ కలర్గా కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాను. నాకు వైట్ కలర్ లెహెంగా ఎప్పటి నుంచి స్టిచ్ చేయించుకోవాలని ఉండే. సో అందుకని బ్లౌజ్ ఇట్లా స్టిచ్ చేయించాను. అంటే లెహెంగా అంటేనే కాదు, నేను ఇలా బ్లౌజ్ ఎక్కువగా నేను ఇట్లా బ్లౌజెస్ ఫ్యాబ్రిక్స్ నచ్చితే ఇలా తీసుకుని స్టిచ్ చేయించుకుంటాను. ఎందుకంటే వీటిని వేరే శారీస్ అట్లా పేర్ చేసుకోవచ్చు, అన్నిటికీ ఒక బ్లౌజ్ అట్లా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు తీసుకుంటాను. సో దీనికి స్టిచ్చింగ్కి నాకు ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ ఇచ్చాను. సో ఇవి నేను స్టిచ్ చేయించుకున్న అవుట్ఫిట్స్ అండి. సో ఇవి నాకు స్టిచ్చెస్ రీజనబుల్ అనిపించేసి నేను లోకల్ టైలర్కి ఇస్తాను, కానీ బొటిక్ అట్లా ప్రిఫర్ చేసుకోను. నాకు రీజనబుల్ అనిపించాయి కాబట్టి నేను ఎక్కువ స్టిచ్చింగ్ చేయించుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.